హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. మీ వంటలక్క కిచెన్లోనైతే యమ్మీ యమ్మీ పెరుగు చార్ పన్నీర్ బజ్జీ వేసి చేస్తున్నా. ఎవరైనా చేశారా లేదా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎప్పుడు రొటీన్ పెరుగు చారులో మనము శనగపిండి కలిపి బజ్జీలు లెక్క వేసుకుంటాం కదా, అలా కాకుండా కొద్దిగా డిఫరెంట్ పన్నీర్ వేసి చేస్తున్నా. చాలా బాగుంటుంది. మనకు కోఫ్తా కర్రీ లెక్క ఉంటుంది. సేమ్ కోఫ్తా కర్రీ అనుకోండి. సూపర్ టేస్టీగా జ్యూసీగా చాలా బాగుంటుంది. ఓకేనా? ఏమేమి వేయాలంటే, నేను ఇక్కడ 1/2 కిలో పెరుగు తీసుకున్నా. పెరుగులో గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిపి పక్కన పెట్టేసుకోండి. శనగపిండిలో 150 గ్రామ్ శనగపిండి తీసుకున్నా. 150 గ్రామ్ అంటే అద్దపావు శనగపిండి. శనగపిండిలో ఒక ఉల్లిగడ్డ, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా గరం మసాలా వేసి మంచిగా కలిపి పక్కన పెట్టేసుకోండి. దాంట్లో నేను అద్దపావు పన్నీర్ వేస్తున్నా. పన్నీర్ మంచిగా మ్యాష్ చేసి ఆ పిండిలో కలుపుకోండి. పిండిలో కలిపేసి వాటర్ లేకుండా కలపండి. ఫస్ట్ అయితే వాటర్, ఎందుకంటే పిండిలో కొద్దిగా వాటర్నెస్ ఉంటుంది కాబట్టి మనకు పన్నీర్లో మంచిగా మ్యాష్ చేసుకొని, మనం పన్నీర్ ఏదైతే వేడి నీళ్ళలో వేసామో అదే వాటర్ నేను ఇందులో వాడుతున్నా. చూసుకుంటే వేసుకోండి. మనకు బజ్జీలకి ఎంత కావాలో అంత వేసుకొని మంచిగా లైట్గా చిన్న మంట మీద ఫ్రై చేసుకోండి ఫ్రెండ్. పన్నీర్ మంచిగా బ్రౌన్గా ఫ్రై చేసేసుకున్నాక, పెరుగు తాలింపుకి అయితే పెరుగు పచ్చడికి ఒక ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, 2 లవంగాలు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి అన్నీ వేసి తాలింపు వేసి పెరుగు వేయంగానే మంచిగా కలపండి. ఎందుకంటే పెరుగు విరిగిపోతుంది. పెరుగు కలపడం వల్ల మంచిగా ఉంటుంది. కలుపుతూ ఉండాలా వేయంగానే, లేదంటే విరిగిపోతుంది. మంచిగా పెరుగు చారు మంచిగా ఉడికినాక దాంట్లో ఇవి మనం చేసి పెట్టుకున్న బజ్జీలు యాడ్ చేసి ఒక 10 నిమిషాలు ఉడికినాక దించేయండి. యమ్మీ యమ్మీ పెరుగు పచ్చడి, పెరుగు చారు రెడీ. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు కోఫ్తా కర్రీ తిన్న ఫీలింగే వస్తుంది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫాలో చేయండి. ఓకేనా? లవ్ యూ ఆల్. బాయ్ అందరికీ. అందరు బాగుండాలని కోరుకుంటూ నీ వంటలక్క.